భగవద్గీత 2వ అధ్యాయం 8వ శ్లోకం. నాహి ప్రపశ్యామి మమాపునుద్యాత్ యచ్చోకముచ్చోషణ నింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామాపి చాధిపత్యం. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టి ఉపాయమేది తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. ఎప్పుడైనా మనం దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కృంగిపోవటం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధి కన్నా పెద్దవిగా పరిణించమంటతో తనను శోక సముద్రము నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీకృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడించి చేయుచు తన మనస్సులో ఉన్నదంతా ఆయనకు చెబుతున్నాడు అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడికే కాదు, జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే. మనకు సంతోషం కావాలి కానీ దుఃఖం కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు మేఘాలని తొలగించుకోలేము. పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాం కానీ పదే పదే ఆశాభంగము కలుగుతుంటుంది. మన కాలేజీ డిగ్రీలు, నేర్చుకున్న విద్య మరియు లౌకిక పాండిత్యముల జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. జీవితమనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అణుకువ వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన విధి తెరవబడుతుంది. ఈ మార్గాన్ని అర్జునుడు ఎంచుకున్నాడు.